హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ క్రేజీ కిడ్స్ అన్నీ యక్షు. మేమైతే మా అమ్మమ్మ మా తాత షష్ఠి పూర్తి చేద్దామని అయితే వెళ్ళాము. బట్టలకి పూజ చేయించడానికి అయితే గుడికి వెళ్ళాము. మేము, మా మమ్మీ, మా పిన్ని, మా అమ్ములు అందరం కలిసి వెళ్ళాము. పూజ అయితే స్టార్ట్ అయింది. పూజ చేయడానికైతే పంతులు అన్ని పూజ సామాన్లు అన్నీ పెట్టుకుంటున్నాడు. మా అమ్మమ్మ మా తాత అయితే వచ్చేసారు, పూజలో కూర్చుంటున్నారు. హాయ్ బేబీ. పూజ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందరూ కూర్చున్నారు. మా పెద్దమ్మ, మా పిన్ని, మా బాబాయ్, అలానే ఈరోజు మా బాబాయ్ మా పిన్ని వాళ్ళది కూడా యానివర్సరీ ఉంది. అందరం కలిసి గుడికి వెళ్ళాము. మా యక్ష అయితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నాడు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పంతులు అయితే మా అమ్మమ్మ మా తాతయ్య బట్టలు అయితే సాయిబాబా దగ్గర పెట్టాడు. ఇప్పుడైతే పంతులు అందరినీ లేచి ప్రదక్షిణలు చేయమంటాడు. మేమైతే అందరం నిలబడి ప్రదక్షిణలు చేస్తున్నాము. మా తాత మా అమ్మకి చేత కాదు కాబట్టి మా మామయ్య దగ్గరుండి తీసుకెళ్తున్నాడు. మా బాబాయ్ మా పిన్ని పంతులు అయితే సాయిబాబాకు ఆరతి ఇచ్చి అందరికీ మాకు కూడా ఆరతి ఇచ్చేశాడు. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు మా తాతకి మా అమ్మమ్మకి అయితే బట్టలు పెట్టడానికి పంతులు బొట్టు పెట్టాడు. అందరం కలిసి మా తాతకు మా అమ్మమ్మకి అయితే బట్టలు పెట్టారు. అందరూ కలిసి అయితే బట్టలు పెట్టారు. ఇంటికైతే వెళ్తున్నాము మేము. ఇప్పుడైతే అక్కడ గుడిలో పూజ అన్నీ అయిపోయి కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాము. ఇంటి దగ్గర అయితే వంటలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మటన్ అయితే పొయ్యి మీద వేసేసారు. మరో సైడ్ అయితే బారా రైస్కి కూడా పెట్టేశారు. ఇదైతే బారా రైస్కి పెట్టారు. అలానే చికెన్ ఫ్రైకి కూడా చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. చికెన్ అయితే కడుక్కుంటున్నారు. చికెన్ ఫ్రై కోసం చికెన్ ఫ్రై కోసం అయితే చికెన్ మాత్రం ఇప్పుడైతే పక్కన కలిపేసుకుంటున్నారు. ఎలా బాగా కలుపుకోవాలంటే చికెన్ ఫ్రైకి అయితే బాగా కలిపి ఒక 1 అవర్ అయితే నాననివ్వాలి చికెన్ ఫ్రై కోసం. మేమైతే కలుపుకున్నది అయితే అయిపోయింది. చికెన్ కలుపుకున్న తర్వాత దాన్ని అయితే ఇప్పుడు అలానే స్టవ్ పైన పెట్టేశారు. మరో సైడ్ అయితే డెకరేషన్ వాళ్ళు వచ్చేసారు. డెకరేషన్ అయితే చేస్తున్నారు. డెకరేషన్ కూడా మ్యాక్సిమం అయిపోవడానికి వచ్చింది. అలానే మా పిన్ని వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా చేసేస్తున్నారు అందరూ కలిసి. మేమైతే ఇలా ఎంజాయ్ చేసామో చూసేయండి ఫ్రెండ్స్. మా వీడియో చూసే ముందు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. మా బాబాయ్ మా పిన్ని వాళ్ళ యానివర్సరీ కూడా ఆ రోజే ఉంది. మా తాత మా అమ్మమ్మ షష్ఠి పూర్తి రోజే. యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫైనల్గా ఒక గ్రూప్ పిక్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడైతే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. మా తాత మా అమ్మమ్మ స్టేజ్ మీదకి వచ్చేసారు. కేక్ కటింగ్ చేశారు. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. పిక్స్ తీసుకుంటున్నాము. పిక్స్ తర్వాత ఎవరి ఫ్యామిలీలతో వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ ఫ్యామిలీ మా మామయ్య వాళ్ళది. ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి పిక్స్ తీసుకున్నారు. ఫైనల్గా అయితే షష్ఠి పూర్తి అయితే మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. కానీ వర్షం పడడం కారణంగా కొంచెం ఇబ్బంది అయ్యింది. ఆ రోజు అక్కడ ఫుల్ వర్షం పడింది షష్ఠి పూర్తి రోజు. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. మరో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.